ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుతున్నా దేశీయంగా సామాన్యులపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ డీజిల్ ధరలను ఇప్పట్లో పెంచేది లేదని స్పష్టం చేసింది. మరో 2 నెలలకు సరిపడా పెట్రోల్ డీజిల్ నిల్వలు ఉన్నాయని ప్రకటించింది. మరోవైపు అంతర్జాతీయంగా రేట్లు పెరిగినా ఆ నష్టాలను చమురు మార్కెట్కి సంస్థలే భరించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నిర్ణయంతో వాహనదారులకు భారీ ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుతున్నా దేశీయంగా సామాన్యులపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ డీజిల్ ధరలను ఇప్పట్లో పెంచేది లేదని స్పష్టం చేసింది. మరో 2 నెలలకు సరిపడా పెట్రోల్ డీజిల్ నిల్వలు ఉన్నాయని ప్రకటించింది. మరోవైపు అంతర్జాతీయంగా రేట్లు పెరిగినా ఆ నష్టాలను చమురు మార్కెటింగ్ సంస్థలే భరించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నిర్ణయంతో వాహనదారులకు భారీ ఊరట లభించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనుష. ఒకవైపు అంతర్జాతీయంగా ఏదైతే యుద్ధం పరిస్థితులు తీవ్రతరం అవుతున్నాయి, ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధించిన యుద్ధం రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఇరాన్ పైన అమెరికా కూడా భీకర దాడులు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా గ్యాస్ చమురు కొట్టకు సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అన్ని దేశాలు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుకుంటాయి. సో అందులో భారత్ కూడా పెట్రోల్ డీజిల్ చమురుకు సంబంధించి గ్యాస్ సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుకుంటుంది. సో ఈ నేపథ్యంలో గతంలో కంటే ఎక్కువ డబ్బులు చెల్లించి మనం మొత్తంగా కూడా ఈ చమురును దిగుమతి చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కూడా ఎందుకంటే కమర్షియల్ సిలిండర్ ఉదయము కమర్షియల్ సిలిండర్ పెరుగుతున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఎందుకంటే 165 రూపాయలు సంబంధించి ఏదైతే కమర్షియల్ సిలిండర్ దానిపైన పెంచారు. సో ఈ నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ పై కూడా ధరలు పెరుగుతాయని చెప్పేసి కూడా కొంత చర్చ వచ్చింది. అయితే దీనిపైన కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టత ఇచ్చింది. సో ప్రస్తుతానికైతే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచే ప్రసక్తి లేదు అని చెప్పేసి కూడా కొంత ఎవరైతే వాహనదారులు కావచ్చు మొత్తానికి కూడా ఒక స్పష్టత ఇచ్చారు. లేనిపోని భయాందోళనకు గురి కావద్దని చెప్పేసి చెప్పింది. అదే సందర్భంలో డొమెస్టిక్ సంబంధించి డొమెస్టిక్ ఎల్పిజి ధరలు కూడా పెంచే ఉద్దేశం లేదు. ఒకవైపు పెట్రోల్ డీజిల్ అదేవిధంగా డొమెస్టిక్ సంబంధించి కూడా ధరలు పెంచే ఆలోచన లేదని చెప్పేసి కూడా కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ప్రస్తుతానికి 2 నెలలకు సరిపడా పెట్రోల్ నిల్వలు ఉన్నాయని చెప్పేసి కూడా ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కేంద్రం అధికారికంగా ప్రకటించింది. సో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విషయాన్ని చెప్పిన పరిస్థితి. అయితే మరొక అంశం ఏంటంటే మొత్తంగా కూడా గత కొద్ది రోజులుగా కూడా ఈ యొక్క పెట్రోల్ డీజిల్ అదేవిధంగా గ్యాస్ సంబంధించి అనేక పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది మొత్తం సర్వత్రా. ఆ దేశంలో మనం గత కొద్ది రోజుల క్రితం చూసాము తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్ లాంటి నగరంలో పెద్ద ఎత్తున పెట్రోల్ డీజిల్ దొరకదని చెప్పేసి వందలాది వాహనాలు పెట్రోల్ బంకుల దగ్గర కూడా మొత్తం కూడా బారులు తీరిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో సో లేనిపోని అపోహలు పెట్టుకోవద్దు. సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ రోజు ఉదయం డొమెస్టిక్ సంబంధించి మన కమర్షియల్ సిలిండర్ ధర పెంచిన నేపథ్యంలో ఇక గ్యాస్ సంబంధించి డొమెస్టిక్ సిలిండర్ కూడా గృహ వినియోగదారులకు సంబంధించిన సిలిండర్ ధరలు పెరుగుతాయని చెప్పేసి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఇతర చర్చ జరిగింది. దాంతో పాటుగా పెట్రోల్ డీజిల్ కూడా కొడత రాబోతుంది. సో మన పెట్రోల్ నిల్వలు తగ్గుతున్నాయి కాబట్టి సో కంపెనీలు ఆయిల్ కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధర పెంచే అవకాశం ఉందని చెప్పేసి మొత్తంగా కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యంలో కేంద్రం ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు, ఎట్టి పరిస్థితుల్లో పెంచే అవకాశం లేదు. సో అనవసరంగా లేనిపోని ప్రచారాలకు అవకాశం ఇవ్వద్దని చెప్పేసి కూడా చెప్తుంది. అయితే ఇప్పుడు తాజాగా మనకి ఏంటంటే ఒకవైపు ఇప్పుడు మొత్తం కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత భారాన్నైనా మోయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఒకవైపు 5 రాష్ట్రాల ఎన్నికలు అత్యంత కీలకంగా తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం. సో బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుని అందులో ముఖ్యంగా తమిళనాడు కావచ్చు, కేరళ లాంటి
తమిళనాడు, కేరళ, మొత్తం అస్సాంకి సంబంధించినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సో ఇప్పుడు ఈ ఎన్నికల నేపథ్యంలో ధరలు మాక్సిమం పెరిగే అవకాశాలు, ఎందుకంటే ఒకవేళ కనుక ధరలు పెరిగితే దాని ఇంపాక్ట్ ప్రభావం ఆ రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం చూపుతుంది కాబట్టి సో ధరలు పెరగమని చెప్పేసి కూడా పదే చాలా మంది విశ్లేషణ చెప్తున్నారు. సో ఇప్పుడు ప్రభుత్వం కూడా అది చెప్తుంది. సో అల్టిమేట్ గా రాబోయే రోజులు యుద్ధం కనుక ఇలాగే కొనసాగితే హర్మజ్ జలసంధికి సంబంధించి పరిస్థితి ఒక క్లారిటీ రాకపోతే, యుద్ధం విషయంలో స్పష్టత రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు కాకుండా రాబోయే రోజుల్లో ఈ గ్యాస్ కి సంబంధించి, పెట్రోల్ డీజిల్ సంబంధించి కూడా కొంత కొరత ఏర్పడవచ్చు. లేకుంటే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా దాన్ని మనం దిగుమతి చేసుకుంటే దానికి సంబంధించి ధరలు పెరిగే అవకాశం అయితే లేకపోలేదు అనే ఒక వాదన వినపడుతుంది. సో మొత్తంగా మనం వేచి చూడాలి. మరొక ఎందుకంటే 2 నెలల వరకు ఇప్పటి వరకు కూడా అవకాశం లేదంటున్న సందర్భంలో ఏం జరుగుతుందో భవిష్యత్తులో మనం చూడాల్సి ఉంటుంది అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.